అనేక ఆర్థిక సవాళ్ళ మధ్య నిర్మలా సీతారామన్ గారు అయితే మరి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. చాలా ఆర్థికంగా సవాళ్ళు ఉన్నాయి. 51 శాతం ఇది అర్థం చేసుకోకుండా ఢిల్లీ నుంచి డబ్బులు వచ్చేస్తే మేము చేస్తాం అయినా చేయం, తినేస్తాం. ఈ పద్ధతి ఈ రాష్ట్రాల నుంచి జిల్లాలకి నగరాలకి అదే రీతిలో పంపించాం. చైనా లాగా చేయండి, చైనా ఆదర్శం కదా ఆర్థిక ప్రగతి. ఢిల్లీ లాగా చేయండి, ఢిల్లీ ఎలాగైతే రాష్ట్రాలకు ఇస్తుంది గ్రామాలకు పంపించండి, అక్కడ సద్వినియోగానికి ఏర్పాటు చేయండి. అవేం చేయకుండా మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు. మరి జాతీయ స్థాయి నుంచి ఆయుష్మాన్ భారత్ పేరుతో మన ఆరోగ్యశ్రీ లాంటివి పెడితే మేము తీసుకోమని చెప్పినారు. ఎవరన్నాడు దీన్ని తప్పదు. గతంలో చెప్పారు రెండు ఒకటే. ఇప్పుడు ఏపీ తెలంగాణ రెండు చేసుకున్నారు, కొన్ని రాష్ట్రాలు చేసుకోవచ్చు. రాజకీయంగా మాకు సీట్ కావాలి, మీకు రావాలి, అది మీ పిచ్చది. ఇప్పుడు 2025 అయితే వచ్చింది సార్. అంటే జీడిపి పరిస్థితి ఏంది, దాంట్లో సామాన్యులు కూడా జీడిపిలో అంటే కలిపి లెక్కిస్తారా? ఇది ఒక కన్ఫ్యూజన్ సార్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే 5 ట్రిలియన్ పరిస్థితి ఏంది, ఎక్కడున్నాం? గతంలో మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎక్కడున్నాం మనం? ఇప్పుడు 4 దగ్గర ఉన్నాం. 5కి బహుశా ఇంకో 3-4 ఏళ్ళు పడుతుంది. ఇంకా ఏడాదికి 2025 కల్లా చేరుకుంటామని చెప్పి గతంలో స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడు మూడో ఆర్థిక వ్యవస్థగా అంటున్నాం. మూడో ఆర్థిక వ్యవస్థగా 3 ఏళ్ళు అయిపోతుంది. ఓకే, 25 కన్నారు నాకు తెలియదు, కానీ 3-4 ఏళ్ళు అయిపోతుంది. అది పెద్ద ఇబ్బంది లేదు. జర్మనీ ఒక్కటే ఇప్పుడు మనం జపాన్ని దాదాపు దాటినట్లు లెక్క. జర్మనీ ఒక్కటే మిగిలింది. జర్మనీ కూడా కొంచెం స్తబ్దంగా ఉన్నది. మన గ్రోత్ రేట్ కొంచెం తగ్గినా కూడా 6.5% మంచి గ్రోత్ రేటే. ఇంకొంచెం పెంచే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఈ 2-3 ఏళ్ళలో జరుగుతాం. అంటే ఈ ఆర్థిక బడ్జెట్ నిజంగా సామాన్యులకి చాలా మంది మీరు చెప్పిన ఫిగర్స్ కావచ్చు, జీడిపీలు కావచ్చు, లేకపోతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ అర్థం కావు. మీరు చెప్పినట్టు టైం కూడా ఉండదు. సామాన్యులకి ఒరిగేది ఏంటి అంటే ఫైనల్గా జేపీ ఏం స్టేట్మెంట్ ఇస్తారు ఓవరాల్గా? 3 విషయాలు. మొట్టమొదటిది, ఏ ప్రభుత్వమైనా కూడా బడ్జెట్ రూపంలో మన బతుకుల్ని బాగు చేయడానికి, మనకు మంచి అవకాశం ఇవ్వడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ అందుకునే బాధ్యత మనది. మంచి విద్య అందించే బాధ్యత ఎంత ప్రభుత్వానిదో, మంచి విద్య అందుకోవాలని తపన పడి ప్రయత్నం చేయడం మనది కూడా. విద్య అంటే నైపుణ్యం, పనికొచ్చే నైపుణ్యం. అట్లాగే మంచి ఆరోగ్యం అందించాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేయాలో, ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తులుగా మనం చేయాల్సిన పనులు చేసే బాధ్యత మనది. అలాగే పెట్టుబడులు రావాలి, ఉపాధి కావాలని ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తుందో, ఆ ఉపాధి అందుకోవాలని చెప్పంటే, లేకపోతే మన సంపద పెంచుకోవాలంటే డబ్బుని జాగ్రత్తగా పొదుపుగా వాడుకుని సద్వినియోగం చేసి దుబారా పెట్టకుండా చేసే బాధ్యత కూడా మనది. కాబట్టి ప్రభుత్వం సంపదని పెంచలేదు. ప్రభుత్వం సంపద పెంపుని మనం చేయడానికి ఒక మార్గాన్ని చూపెట్టగలదు. వాళ్ళ పని వాళ్ళు సమర్థంగా చేయగలరు. అన్నిటినీ మించి మరి మనకు అందవలసిన ఫలితాలు ఈ ప్రభుత్వం ఖర్చుతో అందకపోతే, మంచి విద్య అందట్లేదు, మంచి ఆరోగ్యం అందట్లేదు, మౌలిక సదుపాయాలు లేవు, గొంతు విప్పాలి మనం. గొంతు విప్పకుండా మనం అంతసేపటికి తాత్కాలికంగా వడిచ్చే తాయిలలో వాడేది మహారాజు, మనది భృత్యులం అన్నట్టుగా, వాడేదో వాడి డబ్బు మనకు దానం చేస్తున్నట్టుగా మనం అనుకుంటున్నాం. ఎవరి డబ్బు దానం చేయట్లా, ఏ ముఖ్యమంత్రి ఎవరి డబ్బు దానం చేయట్లా. మన డబ్బుని కొంత మింగేసి, కొంత దుబారా చేసి మిగతాది పంపిణీ చేస్తున్నారు. మన డబ్బిది, మన హక్కు ఇది. కానీ ఈవేళ తినేస్తే అరిగిపోతుంది, రేపు పొద్దున పరగడిపోయిపోతుంది, మళ్ళీ ఆకలే. కాబట్టి ఖచ్చితంగా సంక్షేమాన్ని పొందే హక్కు మనకున్నది. కానీ మన పిల్లలు బాగుపడాలంటే రోజు ఉచితంగా ఇచ్చినా బాగుపడతారా? ఇది సరిపోతుందా? అది ఆలోచించే బాధ్యత మనది. మన సంపాదన శక్తి పెరిగితే, నైపుణ్యం పెరిగితే, 4 రాళ్ళు మనం వెనకేసుకుంటే, పెట్టుబడి పెట్టుకుంటే, వాళ్ళ ఆస్తుల్ని పెంచితే అంత దుబారా చేయకుండా, వాళ్ళకి రేపు పొద్దున ఉపాధి వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, పేదరికం నుంచి బయటపడతాం. అలా కాకుండా వాడు ఎన్నిసార్లు ఫ్రీగా మనకి ఏమి ఇచ్చినా కూడా ఆ పూట బాగుంటుంది, కానీ రేపటికి మళ్ళీ మర్చిపోతాం. కాబట్టి ఫ్రీగా ఇచ్చే వద్దనంటలా, మన డబ్బే, ఎవరి సొత్తు కాదు అది. ఏ ముఖ్యమంత్రి వాళ్ళ సొంత డబ్బు తాకట్టు పెట్టి ఇవ్వట్లా. మన డబ్బుని చాలామంది వాళ్ళు కైంకర్యం చేసుకుంటున్నారు, కానీ వాళ్ళ సొంత డబ్బు మనకేం ఇవ్వట్లా. అది తీసుకుందాం, కానీ అంతకంటే ముఖ్యం మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలి. మన కుటుంబాలు ఏం చేస్తాయి? అప్పు చేసి పప్పు కూడా చేయవు. మన కుటుంబాలు పిల్లల కోసం దాచిపెడతాయి. తల్లిదండ్రులు అవసరమైతే త్యాగాలు చేస్తారు, ఆశలు అవసరాలు చంపుకుంటారు, పిల్లల కోసం జాగ్రత్తగా ఖర్చు పెడతారు, పిల్లల భవిష్యత్తుని కాపాడుకుంటారు. మన ప్రభుత్వం ఏం చేస్తుంది? అప్పు చేసి మనల్ని ఏమార్చి వాడు అధికారంలో కూర్చుంటున్నాడు, మన బతుకులు నాశనం చేస్తున్నాడు. కాబట్టి అప్పులతో ఈ వేరంగం కాకుండా, అప్పు చేసి పప్పు కూడా కాకుండా, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మాకు ఆదాయం పెంచే శక్తి కావాలా, మౌలిక సదుపాయాలు కావాలా, మంచి రోడ్లు కావాలా, కరెంటు కావాలా, మంచినీళ్లు కావాలా, మురుగునీటి పారుదల కావాలా, వర్షం వస్తే వరదలు రాకూడదు, న్యాయం అందరికీ అందాలా, అన్నిటి నుంచి మా పిల్లలకి మంచి చదువు అందాలా, నిజమైన చదువు అందాలా, పరీక్షలు పాసే దొంగ చదువు కాదు,
మంచి ఆరోగ్యం అందాలి. ఇది గట్టిగా జనం నుంచే గొంతు వినిపించాలి. ఆ ఒత్తిడి తీసుకురావాలి. రైట్ సార్. ఇంకొక ఇంటర్వ్యూలో మనం ఎఫ్డిఆర్ టౌన్ డెవలప్మెంట్ పాలసీ గురించి చర్చించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే.